నెల్లూరు రూరల్ 18వ డివిజన్ హరనాథపురంలో 14,25,00,000 వ్యయంతో సీసీ రోడ్డు డ్రైన్ పనులను టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే హరనాథపురం ఎక్స్టెన్షన్ పార్క్ ను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 18వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు. చంద్రన్న పార్కుల బాటలో భాగంగా 25 డివిజన్లలో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి 7 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడలు నిర్మించామని వివరించారు. పార్కుల అభివృద్ధికి 2,370 మొక్కలు నాటే కార్యక్రమంలో ఇప్పటికే 1900 మొక్కలు నాటినట్టు చెప్పారు. చెట్ల సంరక్షణలో ప్రజలు వాకర్స్ అసోసియేషన్ లో పాత్ర పోషించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో భారీ అభివృద్ధి జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Yo. కళ్ళ ముందు 10 ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18వ డివిజన్లో 14 లక్షల రూపాయలతో స్థానికంగా ఉన్న పెద్దలు, కూటమి నాయకులందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు వారం 10 రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేసి తర్వాత ఒక 21 డేస్ క్యూరింగ్ ఉంటుంది. ఒక 1 మంత్ లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ డివిజన్ 18వ డివిజన్ కి ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు కూడా పూర్తయినాయి. 1,76 లక్షలు, 1,80 లక్షల పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్ దశలో ఉన్నాయి, కొన్ని ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబో రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ డివిజన్ కి సంబంధించి ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో ఎక్కడికక్కడ స్థానిక పెద్దలతో కానీ, కూటమి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడి రాబో 2-3 సంవత్సరాల్లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు 3వసారి ఎన్నికైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 18 గ్రామాల్లో కానీ, ఇటు 26 డివిజన్లో కూడా భారీ ఎత్తున పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ మిగతా ఏమేమి ఉన్నాయో అన్ని పనులు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడ స్థానికులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలో అవి కూడా తప్పకుండా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికీ చాలా వరకు కూడా అమలైనవి. అదేవిధంగా అభివృద్ధి పనులు, ఒక సంక్షేమం, ఇటు అభివృద్ధి. అవే కాకుండా ప్రత్యేకంగా ఇటీవల కూడా చెప్పాం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కుల పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎక్కడెక్కడైతే రిజర్వ్డ్ స్థలాలు, ఎక్కడెక్కడ పార్క్ స్థలాలు ఉన్నాయో వాటిని సంరక్షించే విధంగా ప్రభుత్వం, ప్రజల ఆస్తి, ఈ రెండు ఆస్తి, ప్రభుత్వం ప్రజల ఆస్తిని కాపాడేదానికి అన్ని విధాలా ఇప్పటికే 35 పార్కులు మొదటి దశలో తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా రెండో దశలో కూడా మిగతా రిజర్వ్ స్థలాలు, పార్క్ స్థలాలకు కూడా కాంపౌండ్ వాల్ కట్టి వాటిని కూడా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడేదానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం. మరొక మారు మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఈ పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు, ఏదైతే గవర్నమెంట్ స్థలాలకు సంబంధించినాయో ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దు. ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది. ఖాళీ స్థలం కనపడితే డాక్యుమెంట్ ఒకటి సృష్టించుకొని 2 లక్షలు, ₹1,00,000 సైట్లు 50,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అని రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్ చేసి చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు మోసపోయిన సంఘటనలు కూడా నెల్లూరు నగరంలో చూసాం. అవన్నీ కూడా ఎవరు మోసపోవద్దు. దయచేసి ఖచ్చితంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చౌదరి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా శక్తివంతంగా కూడా కృషి చేస్తున్నాం. అయితే ఏవైతే పార్కులు మనమంతా కూడా గోడలు కట్టి చెట్లు వేసి డెవలప్మెంట్ చేస్తున్నాం, దాంట్లో మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, స్థానికంగా ఉన్న అసోసియేషన్లు, వాకర్స్ అసోసియేషన్ అయినా, వెల్ఫేర్ అసోసియేషన్ అయినా, అపార్ట్మెంట్ల వాసులైనా మీరందరూ కూడా ఎంతో కొంత మీకు తోచినంత భాగస్వామ్యం ఆ పార్కుల్ని సంరక్షించే విధానంలో, అదేవిధంగా కాపాడుకునే విధానంలో కూడా మీరు కూడా ఎక్కడికెక్కడ మంచి పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇదే విధంగా అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరు కూడా అందిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. 8వ డివిజన్లోని ఎల్ఐసి కాలనీ ఆనమ్మాయి స్ట్రీట్ లేఅవుట్కి సంబంధించిన పార్కు స్థలాన్ని ఎకరా 75 సెంట్ల భూమిని గత కొంతకాలం 2 నెలల ముందు స్థానికంగా ఉన్న ఎకరా 75 సెంట్ల పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జాదారుల అన్యాక్రాంతం కాకుండా మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి స్థానికులందరూ తీసుకువెళ్ళడం, దాన్ని వెనువెంటనే ఎమ్మెల్యే గారు పరిరక్షించాలనే ఆలోచనతో వెంటనే కాంట్రాక్టర్లను మాట్లాడి దానికి సరిపడా కాంపౌండ్ వాళ్ళకి నిధులను కేటాయించి వెంటనే కాంపౌండ్ వాళ్ళని నిర్మించే విధంగా చర్యలు చేపట్టారు. వెంటనే నిర్మించిన పరిస్థితి ఎలా ఉందని ఈరోజు మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మన పార్కు స్థలం పరిరక్షణలో ఉందా లేదా, దానికి ఇంకా మౌలిక సదుపాయాలు ఏమేమి ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని పర్యవేక్షించి ఈరోజు తదుపరి ఎటువంటి డెవలప్మెంట్స్ దీంట్లో తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సూచనలు ఏఈ గారితో సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మరింత డెవలప్ చేసుకొని స్థానిక 18వ డివిజన్ హర్నాథపురానికి ఒక మంచి ప్రదేశాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విషయంలో మా ప్రియతమ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైతన్య దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ స్థానిక ప్రజలకి పార్కుని డెవలప్ చేసి వాళ్ళనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.